హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఆర్ స్టడీ సర్కిల్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం గరిష్ట ఘాతం గురించి డిస్కస్ చేసాం. ఈరోజు క్లాస్లో సున్నాల సంఖ్యల గురించి డిస్కస్ చేద్దాం. అసలు జీరోస్ ఎప్పుడు ఏర్పడతాయంటే 2x5 లబ్ధంలో ఏర్పడతాయి అన్నమాట. మిగతా ఎక్కడైనా ఏర్పడతాయంటే ఏర్పడడానికి అవకాశమే లేదు. ఎందుకంటే జీరోలను కనుగొనాలంటే ఏ దాని మధ్యన లబ్ధం చేస్తే వస్తుందంటే 2x5 మధ్యలో వస్తుంది. ఒకవేళ చూద్దాం, 3x5 లబ్ధంలో వస్తుందా? చూడండి, రావు. 15 వస్తుంది. లబ్ధంలో 0 వస్తుందా? రావడంలే. అంటే ఈ కేసు రాదు. కానీ ప్రతి కేసులో ఏముండాలంటే 2x5 లబ్ధంలో ఉన్నప్పుడు మాత్రమే జీరోలు అనేది ఏర్పడడం జరుగుతుంది. కానీ చూడండి ఒకసారి, ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం. 2x5 ఇక్కడ ఎన్ని జీరోస్ ఏర్పడతాయని అంటే 2 ఎన్ని ఉన్నాయంటే 2^4లో ఉన్నాయి. 5 ఎన్ని ఉన్నాయంటే 5² ఉన్నాయి. ఆల్రెడీ నిన్న చెప్పాం, మినిమంలో ఏదైతే ఉందో అదే ఆన్సర్ అని. మినిమంలో ఎంత ఉందంటే పవర్లో 2 ఉంది, ఆన్సర్ 2 అవుతుంది. అంటే ఎన్ని జీరోలు ఏర్పడతాయంటే ఇక్కడ ఈ యొక్క సిరీస్లో ఈ యొక్క లబ్ధంలో 2 జీరోలు ఏర్పడడం జరుగుతుంది. ఏదైతే మినిమం ఉంటుందో దాన్ని తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం మోడల్ నెంబర్ 1ని డిస్కస్ చేద్దాం. అంటే మొత్తం ఈ యొక్క దాంట్లో అంటే ఈ సున్నాలను కనుక్కునే దాంట్లో మొత్తం 7 మోడల్గా తీసుకుందాం. 7 మోడల్ చెప్పినామంటే ఈ సున్నాల సంఖ్యను కనుక్కునే విధానంలో అన్నీ కంప్లీట్ అయిపోయినట్లే. నిన్న గరిష్ట ఘాతంలో మనం ఆల్రెడీ 4 మోడల్ డిస్కస్ చేసినాం. అదేవిధంగా ఈ సున్నాల సంఖ్యలో మొత్తం మనం 7 మోడల్స్గా చేసుకున్నాం. చూడండి, అందులో మొదటి క్వశ్చన్ని డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ది నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ ఆఫ్ 25 × 8 × 125 అని ఒక లబ్ధం అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని మనం ఏ విధంగా చేయాలంటే 2x5 విధానంలో స్ప్లిట్ చేసుకోవాలి. చూడండి, 2x5 స్ప్లిట్ చేసుకునే విధానం మనకు రాకపోతే ఫస్ట్ దీన్ని ఏం చేస్తామంటే 25ని ఎల్సిఎం చేయండి. చూడండి, 5 5 15 అంటే ఈ యొక్క 25ని ఏ విధంగా రాయొచ్చు? 5 × 5గా రాయొచ్చు. నెక్స్ట్ 8ని స్ప్లిట్ చేయగలుగుతున్నాం. 2 4 8, 2 2 8, 2 2 4 అంటే దీన్ని ఏ విధంగా స్ప్లిట్ చేస్తున్నామంటే 2 × 2గా రాస్తున్నాం. ఈ 125ని కూడా మనం ఎల్సిఎం విధానంలో చేస్తే 5 2 10, 2 మిగులుతుంది, 5 5 నెక్స్ట్ మళ్ళీ 5తో 5 5 దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే 5 × 5గా రాయొచ్చు. చూడండి ఏ విధంగా చేయగలుగుతున్నాం టోటల్గా. ఇప్పుడు చూడండి, 5s ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయాలి, ఇంటూ 2s ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయాలి. 5 ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. 5^5 రాస్తున్నాం. 2లు ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి. అంటే ఏది మినిమంలో ఉంటే అదే ఆన్సర్ అని మనం ఆల్రెడీ నిన్న ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క క్లాస్లో కూడా డిస్కస్ చేయబోతున్నాం. అంటే ఆన్సర్ ఎంత అంటే మినిమంలో 2^3 ఉంది. ఈ యొక్క సిరీస్లో ఎన్ని జీరోస్ ఏర్పడడం జరుగుతున్నాయంటే 3 ఏర్పడడం జరుగుతుంది. అంటే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే 3 అన్నమాట. ఇప్పుడు చూడండి, అదేవిధంగా మనం సెకండ్ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. సెకండ్ క్వశ్చన్ చూడండి, మనకి ఇది ఏ విధంగా స్ప్లిట్ చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, ఏ విధంగా 12ని ఏ విధంగా స్ప్లిట్ చేయొచ్చు అనేది రాస్తున్నాం. 6 2 12 అంటే 6 × 2గా రాస్తున్నాం. ఈ 6ని ఏ విధంగా రాయొచ్చు? మళ్ళీ 2 × 3గా రాయొచ్చు. చూడండి, నెక్స్ట్ 50 ఉంది. 50ని ఏ విధంగా రాయొచ్చు అంటే 25 × 2గా రాయొచ్చు. లేదా మీరు ఎల్సిఎం విధానంలో చేసుకున్నా కూడా వస్తుంది. ఈ యొక్క 25ని ఏ విధంగా రాయొచ్చు అంటే 5 × 5గా రాయొచ్చు. ఫైనల్ స్టెప్ చూడండి ఏ విధంగా అవుతుందంటే 2² × 3^1 × 5² × 2^1 ఇక్కడ దాకా అనమాట. ఈ యొక్క 12ని ఈ యొక్క 50ని మరి దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే 3 × 5గా రాయొచ్చు. అంటే నెక్స్ట్ 3^1 × 5^1. ఈ 24ని ఏ విధంగా రాయొచ్చు అంటే 4 6 కాదు, 6 4 2 ఒకటే, 4 6 6 4 2 ఒకటే, 6 4 24. ఈ యొక్క 6ని ఏ విధంగా రాయొచ్చు అంటే 2 × 3గా రాయొచ్చు. ఇప్పుడు చూడండి, ఈ యొక్క 4ని ఏ విధంగా రాయొచ్చు అంటే 2² రాయొచ్చు. మొత్తం ఏమవుతుందంటే 2³ × 3^1 అవుతుంది. చూడండి ఏ విధంగా చేయగలుగుతున్నాం. దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే
5 9s are 45. 3ని ఏ విధంగా రాయొచ్చు అంటే 3 into 3 రాయొచ్చు. నెక్స్ట్ ఏం రాస్తాం అంటే 5 power of 1 3 స్క్వేర్గా రాయొచ్చు. చూడండి ఏ విధంగా చేయగలుగుతున్నాం. నెక్స్ట్ 13 ఏం చేస్తున్నాం అంటే 5 into 6 రాస్తాం. 6ని ఏ విధంగా రాస్తామంటే 2 into 3 రాస్తాం. టోటల్ ఏంటంటే 5 power of 1 2 power of 1 3 power of 1. చూడండి నెక్స్ట్ 75ని ఏం రాయొచ్చు అంటే 25 3s are 75 రాస్తున్నాం. 25ని ఏ రాస్తామంటే 5 into 5 రాస్తాం. నెక్స్ట్ 5 square into 3 power of 1. చూడండి ఏ విధంగా చేయగలుగుతున్నాం. నెక్స్ట్ డైరెక్ట్గా ఫైనల్ స్టెప్ రాసిస్తే సరిపోతుంది. మినిమంలో ఉన్నదే ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. 2 power of అండ్ 5 power of ఉన్నదే ఆన్సర్ అనమాట. ఏ ఆన్సర్ అవుతుందో చెక్ చేయాలి. 2లు ఎన్ని ఉన్నాయి, మనకు 3తో సంబంధం లేదు. మీ అందరికి అర్థం కావాలని ఈ యొక్క క్వశ్చన్ని మొత్తం క్లియర్గా చెప్తున్నాను అనమాట. చూడండి నెక్స్ట్ 5s ఎన్ని ఉన్నాయి, 2s ఎన్ని ఉన్నాయి కౌంట్ చేద్దాం. 2s వచ్చేసి ఇక్కడ 2 ఉన్నాయి. 2 3 3 3 6 6 7 అయితే 2s ఉండడం జరిగింది. 7 రాస్తున్నాం. మనకు 3తో సంబంధం ఉందా? 3తో అవసరం లేదు. నెక్స్ట్ 5తో చూద్దాం. 2 3 4 5 to 7 అంటే ఇక్కడ కూడా 7 ఉండడం జరిగింది. చూడండి ఈ యొక్క ఆన్సర్ ఏ విధంగా చేయగలుగుతున్నామంటే మినిమంలో ఏది ఉంటే అదే ఆన్సర్, కానీ రెండిట్లో మినిమం 7 ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 7 రావడం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క 24ని ఏ విధంగా రాయొచ్చు అనేది ఇందాక మనం చెప్పుకున్నాం. 4 6 24 రాస్తున్నాం. దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే 5 6 30. దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే 6 6 36. దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే 5 into 5 రాయొచ్చు. దీన్ని ఏం రాయొచ్చు అంటే 6 ముళ్ళ 18 రాయొచ్చు. 10 4 40 రాయొచ్చు. 5 ఏళ్ళ 35 రాయొచ్చు. చూడండి ఈ విధంగా చేయగలుగుతున్నాం. మళ్ళీ దీన్ని ఏ విధంగా రాయాలనేది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి దీన్ని ఏ విధంగా రాస్తున్నామంటే 2 into 2 రాస్తున్నాం. దీన్ని ఏం రాస్తున్నామంటే 2 into 3 రాస్తున్నాం. మనకు 3తో అవసరం లేదు, 3 తీసేసుకున్నాం, మనకు నో ప్రాబ్లం. నెక్స్ట్ దీన్ని ఏం చేస్తున్నామంటే 2 into 3గా రాస్తున్నాం. ఇప్పుడు చూడండి ఇంటూ ఇక్కడ 5, ఈ 5కి యాజ్ ఇట్ ఈజ్ 5 ఉంటుంది అనమాట. నెక్స్ట్ దీన్ని ఏం రాస్తున్నామంటే 2 into 3 రాస్తున్నాం. దీన్ని ఏం రాస్తున్నామంటే 2 into 3 రాస్తున్నాం. మొత్తం ఇది స్టెప్. ఇవి యాజ్ ఇట్ ఈజ్గా వస్తాయి 5 into 5 అని. దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే 2 into 3 రాయొచ్చు, ఇంటూ 3 రాయొచ్చు, 2 into 5 రాయొచ్చు, 2 square రాయొచ్చు, 5 రాయొచ్చు, 7 రాయొచ్చు. చూడండి ఏ విధంగా రాయగలుగుతున్నాము. నెక్స్ట్ మనం చేసే స్టెప్ ఏంటంటే దీన్నే ఫైనల్ స్టెప్ అంటారు. మినిమంలో ఉన్నదే ఆన్సర్, 2 power of ఉన్నది అండ్ 5 power of ఉన్నది. రెండిట్లో ఏదైతే మినిమంలో ఉంటుందో అదే ఆన్సర్. ఇప్పుడు చూడండి 2s ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. ఇంకా 2s 10 ఉండడం జరిగింది. నెక్స్ట్ 5ని కౌంట్ చేస్తే సరిపోద్ది. 5 ఎన్ని ఉన్నాయంటే 1 నెక్స్ట్ 2 3 4 5 ఉండడం జరిగింది. మినిమంలో ఉన్నదే ఆన్సర్ కాబట్టి ఆన్సర్ ఏంటి అని అంటే మినిమంలో ఉన్నదే ఆన్సర్ కాబట్టి 5 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు ఈ చేసే విధానం ఏదంటే అది ఇదే. నెక్స్ట్ ఏంటంటే మనకు ఆల్రెడీ యూపీఎస్సి సిశాట్ ఎగ్జామినేషన్లో 2017లో పేపర్ 2కి వచ్చిన క్వశ్చన్ కూడా ఏ విధంగా టేకప్ చేస్తామనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది కూడా వచ్చింది మనకి ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి మనం చిన్న చిన్న లెక్కలు చెప్పి స్టాప్ చేయడం అంటూ జరగదు. ఏ లెవెల్ స్టాండ్ ఆఫ్ మనం చెప్పుకోగలుగుతున్నామో ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు సిరీసెస్ మనం లబ్ధం అనేది ఇట్లా పెద్ద పెద్ద క్వశ్చన్లు ఇచ్చారు సరే ఎగ్జామ్ వాళ్ళకి రావు అంటే ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి ఎగ్జామ్స్కి. మీరు దీని మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఇప్పుడు చిన్న 2 దానిలో లబ్ధం చేసుకుంటుంటే అవి వచ్చే పరిస్థితుల్లో లేవు. ఇలాంటి క్లమ్జీవి మీరు ప్రాక్టీస్ చేసినప్పుడే సింపుల్వి వెరీ ఈజీగా ఎగ్జామ్ హాల్లో చేయగలుగుతారు. చేసే ప్రాసెస్ మాత్రం అయితే అన్నిటికీ ఒకటే. కానీ దీన్ని అబ్జర్వ్ చేయండి, ఇది ఏ విధంగా టేకప్ చేస్తామో. ఇప్పుడు 1 నుండి మనకు సంబంధం లేదు. ఇప్పుడు 5ని తీసుకుంటున్నాం, 5ని 5గానే రాస్తున్నాం. 5 into ఇప్పుడు 10 ఉంది, 10 ఏ విధంగా రాస్తాం 2 into 5గా రాస్తాం. ఇంకా 2 into 5. నెక్స్ట్ 5ని ఏం రాస్తాం 5 into 3 రాస్తాం. 3తో మనకు అవసరమా లేదు. దీన్ని ఏం రాస్తాం 5 4 20 అంటే 5 4ని ఏం రాస్తాం 2 square రాస్తాం.
నెక్స్ట్ 25 అంటే ఏం రాస్తాం 5 స్క్వేర్ రాస్తాం. 30 అంటే ఏం రాస్తాం 5 ఆర్ల 30 కాబట్టి 5 ఇంటూ 5 ఆర్లు అంటే ఆర్ని 2 ఇంటూ 3 రాస్తాం, మనకు 3తో సంబంధం లేదు కాబట్టి 2 రాస్తాం. 5 7 35 కాబట్టి మనకి 7తో సంబంధం లేదు కాబట్టి 5 ఒకటి రాస్తాం. 5 8 40, 5 ఇంటూ 8 ఎట్లా రాస్తామంటే 2 క్యూబ్గా రాస్తాం. ఓకే, 5 9 45 అంటే 9 ఏం రాస్తామంటే 3 స్క్వేర్ రాస్తాం. 5 10 50 అంటే 5 ఇంటూ 10 ఏ విధంగా రాస్తాం 2 ఇంటూ 5గా రాస్తాం. 11 5 55 కాబట్టి 11తో మనకు సంబంధం లేదు. నెక్స్ట్ 16 60, 10 ఏ విధంగా రాస్తాం 2 ఇంటూ 5 రాస్తాం. 10 6 అంటే 2 ఇంటూ 3గా రాస్తాం. ఇది రాసే విధానం. దీంట్లో ఏదైతే మినిమం ఉంటుందో అదే ఆన్సర్ అనమాట. మినిమంలో మనం అన్ని 2స్లోనే తీసుకోవడం జరిగింది, 3లో ఏం తీసుకోలేదు. చూడండి, ప్రీవియస్ క్వశ్చన్లో 2 వచ్చిన రాసుకున్నాం, 3 వచ్చిన రాసినాం, కానీ ఎగ్జామ్ హాల్లో వచ్చిన క్వశ్చన్కి ఎగ్జామ్ హాల్లో చేసే విధానంగా మీకు చెప్తున్నాను అనమాట. ప్రీవియస్ క్వశ్చన్స్కి నేను మొత్తం ఏ లబ్ధం వచ్చినా 3 వచ్చిన రాసిన, 7 వచ్చిన రాసిన, అదేవిధంగా 2 వచ్చిన రాసిన, 5 వచ్చిన రాసిన, కానీ ఎగ్జామ్ హాల్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనే విధానము నేను ఇక్కడ రాయడం జరిగింది. ఏ విధంగా లబ్ధంలో 3 వచ్చినా తీసుకోలేదు, 11 వచ్చినా తీసుకోలేదు, 7 వచ్చినా తీసుకోలేదు, కానీ నేను డైరెక్ట్గా 2 ఇంటూ 5 లబ్ధంలోనే రాయడం జరిగింది. ఎందుకంటే ఎగ్జామ్ హాల్లో మీరు కూడా ఇలానే టేకప్ చేయాలి కాబట్టి. చూడండి, ఇప్పుడు మినిమంలో ఏ ఉన్నాయో చెక్ చేయాలి. ఇప్పుడు 5 ఎన్ని ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 5 7 8 9 10 11 12 13 14 అంటే 5 ఎన్ని ఉన్నాయంటే 14 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2లు ఎన్ని ఉన్నాయి 1 3 4 4 ఒక 3 7 8 9 10. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఉన్నాయంటే 10 ఉండడం జరిగింది. చూడండి, మినిమంలో ఉన్నది ఆన్సర్ తీసుకోవాలి. ఆటోమేటిక్ మన గరిష్టంలో ఉన్న 14ని ఆన్సర్ లాగా తీసుకోగలం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా మనం మినిమంలో ఉన్నది తీసుకోవాలి, మ్యాక్సిమంలో ఉన్నది తీసుకోకూడదు. మినిమంలో ఏముందంటే 10 ఇవ్వడం జరిగింది, ఆన్సర్ ఏమవుతుందంటే 10 అవ్వడం జరుగుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఫర్ అమ్మాయి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఇందాక మనం మోడల్ నెంబర్ 1 డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మోడల్ నెంబర్ 2 గురించి డిస్కస్ చేద్దాం. మోడల్ నెంబర్ 2 గురించి డిస్కస్ చేద్దాం. మొత్తం ఎన్ని మోడళ్ళు ఉంటాయంటే ఈ సున్నాల సంఖ్య మీద మొత్తం 7 మోడళ్ళు ఉంటాయి. ఆ 7 మోడల్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు 7 మోడల్లో ఇప్పుడు మనం మొదటిగా 2వ మోడల్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ 2వ మోడల్ని ఏ విధంగా టేకప్ చేస్తామనేది అబ్జర్వ్ చేయండి. చూడండి, ఇప్పుడు ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే సున్నాల సంఖ్యను కనుగొనండి. ఒక లబ్ధం అయితే ఒక ప్రోడక్ట్లో ఉన్న వాల్యూని అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ జీరోస్ ఉన్నాయి. ఫస్ట్ ఆ జీరోస్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి. చూడండి, మొదటిగా ఇచ్చిన దాంట్లో 2 జీరోస్ ఉన్నాయి. 2 3 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. ఫస్ట్ మనం 18 జీరోస్ పక్కన పెట్టుకుంటే సరిపోద్ది. మళ్ళీ ఒకసారి కౌంట్ చేస్తున్నా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. 18 జీరోస్ ఉన్నాయి. ఆ 18 పక్కన పెట్టుకుంటే రిమైనింగ్ దాంట్లో లబ్ధం కట్టి ఆ దాంట్లో వచ్చే జీరోస్లో మినిమంలో ఉన్న జీరోస్ని తీసుకొని దానికి అడిషన్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, అదే విధంగా చేయగలుగుతున్నామో. ఇప్పుడు రిమైనింగ్ మిగిలింది ఏంటంటే 32 ఇంటూ ఇక్కడ 1 ఉంటుంది, 1తో అవసరం లేదు, ఇంటూ 4 ఇంటూ 32 ఇంటూ 75 ఇంటూ 15. దీనిలో మధ్యన చేస్తే సరిపోతుంది. ఈ 32ని ఏ విధంగా రాయొచ్చు అని అంటే 4 8 32, 4 8 32 కాబట్టి 4ని ఏ విధంగా రాయొచ్చు అంటే 2 స్క్వేర్ రాయొచ్చు. 8 ఏ విధంగా రాయొచ్చు అంటే 2 క్యూబ్ రాయొచ్చు. నెక్స్ట్ 4ని ఏ విధంగా రాయొచ్చు అంటే 2 స్క్వేర్గా రాయొచ్చు. దీన్ని ఏం రాయొచ్చు అంటే 2 స్క్వేర్ 2 క్యూబ్ రాయొచ్చు. దీన్ని ఏం రాయొచ్చు అంటే 5 స్క్వేర్ 25 25 ముళ్ళ 75 కాబట్టి 25ని ఏం రాయొచ్చు అంటే 5 స్క్వేర్ రాయొచ్చు. 3 అనేది మనకు అవసరం లేదు. జీరోస్ అనేది 2 ఇంటూ 5 మధ్యలోనే ఏర్పడడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే 5 3 15 అంటే 5 రాయొచ్చు. చూడండి, ఇక్కడ ఉన్నది మినిమంలో ఉన్నదే ఆన్సర్ కాబట్టి మినిమంలో ఉన్నది చూసుకోవాలి. 2కి 5 మధ్యలో ఏమున్నాయో చూడాలి. 2లు ఎన్ని ఉన్నాయంటే 2 3 5 అవుతున్నాయి. 5 2 7 7 ఒక 2
9 ఒక 3 12 అవుతున్నాయి. 5 ఎన్ని ఉన్నాయంటే 2 + 1 3 ఉన్నాయి. అంటే మినిమంలో ఏమున్నాయంటే 3 ఉండడం జరిగింది. మినిమంలో 3 ఉండడం జరిగింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 3 అవుతుందని కాదు. ఈ 3 వచ్చేసి ఆల్రెడీ ఫస్ట్లో 18 జీరోస్ వచ్చినాయి. ఆ 18 జీరోస్కి 3 యాడ్ చేస్తే టోటల్ ఎన్ని జీరోస్ ఉంటాయంటే ఈ యొక్క సిరీస్లో 21 జీరోస్ ఉండడం జరుగుతుంది. ఈ యొక్క క్వశ్చన్ ఆన్సర్ ఏ విధంగా టేకప్ చేయాలంటే అది ఈ విధంగా చూడండి. నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. 20 × 40 × 7,600 × 300 × 1000 × 600. ఇక్కడ కూడా జీరోస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం జీరోస్ని కౌంట్ చేస్తే సరిపోద్ది. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇక్కడ 11 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఆ 11 పక్కన పెట్టి మిగతాది ప్రోడక్ట్ చేయండి. 2 × 4 × 76 × 3 × 6 ఇప్పుడు చూడండి ఇది ఏ విధంగా మనం చేయగలుగుతామంటే 2ని ఏ విధంగా చేయగలుగుతామంటే 2⁻1. ఇప్పుడు 2ని ఏ విధంగా రాయిస్తామంటే 2² రాయొచ్చు. 76 ఎక్కడ వెళ్తుందంటే 76 మనకి ఎక్కడైనా వెళ్తుందా 19 నల్ల 76 వెళ్తుంది. 19 4 76 అవుతుంది. 19 రాయొచ్చు. మనకు అది తెలియకపోయినప్పుడు 76ని కూడా ఇలా రాసుకొని మనం ఎక్కడెక్కడ క్యాన్సిల్ అవుతుందో చూసుకోవాలి. ఇప్పుడు చూడండి 2 3 6 2 8 నెక్స్ట్ ఎక్కడ వెళ్తుంది 2 1 2 9 18. 19 ఎక్కడైనా వెళ్తుందా వెళ్ళదు. అంటే మనకి ఏమొస్తుంది దీంట్లో అంటే 2² రావడం జరుగుతుంది. ఇంటూ 19తో మనకు అవసరం లేదు. నెక్స్ట్ 3 రావడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే 3తో కూడా మనకు సంబంధం లేదు. 6ని ఏ విధంగా రాయొచ్చు అంటే 2 × 3 రాయొచ్చు. చూడండి ఏ విధంగా చేయగలుగుతున్నామో. ఇక్కడ మనకి మినిమంలో రావాలి. మినిమంలో ఏమొస్తున్నాయనే చూడాలి. 2 సంథింగ్ అండ్ 5 సంథింగ్లో మినిమం ఏముందో చూడాలి. 2కి ఎంత వస్తాయంటే 2 1 3 5 6 రావడం అవుతుంది. 5లో ఏం లేవు కాబట్టి 0 అనమాట. ఆన్సర్ ఏమొస్తుందంటే మినిమంలో ఏముందంటే 0 అనమాట. ఇక్కడ 11కి 0 యాడ్ చేస్తే ఏమొస్తుందంటే 11 రావడం జరుగుతుంది. దీని యొక్క ఆన్సర్ ఏంటి అంటే 11. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం. దీంట్లో ఉన్న సున్నాల సంఖ్యను కనుగొనండి అని ఇవ్వడం జరిగింది. 10 × 100 × 1000 × 10,000 ఇట్లా అని అయితే మనం తీసుకోవడం జరిగింది. ఫస్ట్ మనం చేసే విధానం ఏంటి అని అంటే ఇక్కడ ఉన్నవి ఎన్ని జీరోస్ ఉన్నాయో ఆ జీరోస్ని యాడ్ చేసి చెప్తే అదే ఆన్సర్ అన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ 1 ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయంటే 2 ఉండడం జరిగింది. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయంటే 3 ఉండడం జరిగింది. ఇక్కడ ఎన్ని జీరోస్ అంటే 4 ఉండడం జరిగింది. ఇట్లా +1 ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయో చూడాలి. ఓకే, ఫస్ట్ ఆ జీరోస్ని కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. 9 తీసుకుంటున్నాం. చూడండి ఏ విధంగా చేయగలుగుతున్నాం 9 తీసుకుంటున్నాం. ఇది ఏ విధంగా ఉంది మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో దీనికి సంబంధించిన ఫార్ములా చెప్పినాం. సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ సహజ సంఖ్యల మొత్తానికి ఒక ఫార్ములా చెప్పినాం. ఆ ఫార్ములా ఏంటంటే n × n+1/2 అని ఒక ఫార్ములా అయితే మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా నోట్ మేకింగ్ కూడా చేయించడం జరిగింది. చూడండి n అంటే ఏంటి 9 తీసుకుంటున్నాం. 9 + 1 1/2 1. చూడండి నెక్స్ట్ ఏ విధంగా చేస్తున్నాం 9 × 10/2. 2 1 2 5 9 5 5 9 45. ఆన్సర్ ఏంటి అని అంటే ఈ యొక్క థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే 45 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ మనం ఇంకో క్వశ్చన్ చేయగలుగుతున్నాం. ఆ క్వశ్చన్ అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్కి చూడండి ఎంత వేరియేషన్ ఉందో. ఇక్కడ చూడండి జీరోస్ అనేది మినిమం రావడం జరిగింది. ఇక్కడ జీరోస్ అనేది మినిమంలో ఉన్నది తీసుకున్నాం. ఇక్కడ మినిమంలో ఏమి ఇవ్వలేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడు ఏ విధంగా మారిపోతుందో. మరి ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏ విధంగా మారిపోతుందో. ఇక్కడ జీరోలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ పవర్స్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ జీరోస్ రావడం జరిగింది. కానీ జీరోస్ మినిమంలో ఉన్న జీరోస్ ఏమి లేవు. కానీ ఇక్కడ మినిమంలో ఉన్నవి ఉన్నాయి. కానీ జీరోస్ ఉండడం ఉన్నాయి. ఆ రెండింటిని యాడ్ చేసి చెప్పినాం. ఇక్కడ జీరోని యాడ్ చేసి చెప్పాం. ఇక్కడ చూడండి క్వశ్చన్కి ఏ విధంగా వేరియేషన్స్ అనేది మనం చూపించగలుగుతున్నాం. చూడండి నెక్స్ట్ సేమ్ క్వశ్చన్లు సంబంధించినవి ఏం చెప్పడం లేదు. క్వశ్చన్కి వేరియేషన్ ఉండేలాగానే మనం చెప్పగలుగుతున్నాం. చూడండి నెక్స్ట్ 4th క్వశ్చన్ తీసుకోగలుగుతున్నాం. 4th క్వశ్చన్లో 10⁻1 అంటే ఎన్ని 0 రావడం జరుగుతుంది 1 రావడం జరుగుతుంది. 10² అంటే 100 కాబట్టి 100లో ఎన్ని జీరోస్ ఉంటాయంటే 2 ఉండడం జరుగుతుంది.
10 క్యూబ్ అంటే 1000 కాబట్టి 1000లో ఎన్ని ఉండడం జరుగుతుందంటే 3. మీ అందరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, పవర్లో ఎంత ఉంటే అంత తీసుకుంటే సరిపోద్ది. 10 పవర్ ఆఫ్ 100 ఎంత ఉన్నాయంటే 100 రావడం జరుగుతుంది. చూడండి ఇది కూడా ఏ విధంగా ఉంది, సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ చేసిన విధానంగానే ఉంది. సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ సంబంధించిన ఫార్ములా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. n × n+1/2 అనే ఒక ఫార్ములాలోన సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. n అంటే ఎంత, 100 తీసుకుంటున్నాం, 100 + 1 101, 101 × 2 2 250 సార్. ఇప్పుడు చూడండి ఎలా చేస్తున్నాం, 101 × 50 చేస్తున్నాం అంటే 51 50 0 50 0 0 5 వస్తుంది, 51 50 అంటే 50 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. 5050 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. చూడండి క్వశ్చన్కి ఆల్రెడీ మనం చెప్పాం ఎంత ఎక్స్టెన్షన్గా అవుతున్నాయో. క్వశ్చన్కి ఏ సంబంధం కూడా లేదు. ఫస్ట్ క్వశ్చన్కి, సెకండ్ క్వశ్చన్కి, థర్డ్ క్వశ్చన్కి, ఫోర్త్ క్వశ్చన్కి చేసే విధానం మాత్రం ఒకే విధంగానే ఉంది. చూడండి ఇది మోడల్ నెంబర్ 2కి సంబంధించింది. నెక్స్ట్ మోడల్ నెంబర్ 3 చెప్పుకుందాం. ఇందాక మనం మోడల్ నెంబర్ 2 గురించి డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం మోడల్ నెంబర్ 3 గురించి డిస్కస్ చేద్దాం. చూడండి ఇచ్చిన క్వశ్చన్ ఒకటిని అబ్జర్వ్ చేసినట్లయితే లబ్ధంలో ఏ సంఖ్యలు ఇవ్వడం జరిగింది అని అంటే మొత్తం బేసి సంఖ్యలు ఇవ్వడం జరిగింది. బేసి సంఖ్యల మధ్యలో లబ్ధంలో ఎప్పుడైనా జీరోస్ రావడం జరుగుతాయా అంటే అసలు జీరోస్ అనేది బేసి సంఖ్యల లబ్ధంలో జీరోస్ అనేటివి అసలు రావు. జీరోస్ అనేటివి ఉండవు. బేసి సంఖ్యల లబ్ధంలో ఆడ్ నెంబర్ ప్రోడక్ట్లో బేస్ సంఖ్యల ప్రోడక్ట్లు అనేది అసలుకి జీరోస్ అనేది ఎల్లప్పుడూ ఏర్పడడం అనేది జరగదు. చూడండి క్వశ్చన్ నెంబర్ 2ను కూడా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కూడా 2001, 2003, 2005, 2007 అండ్ సో ఆన్ 2999 ఈ యొక్క దాంట్లో కూడా జీరోస్ ఏర్పడవు. ఎందుకంటే ఇచ్చిన సిరీస్ బేసి సంఖ్యలకు సంబంధించింది కాబట్టి ఇక్కడ కూడా జీరోస్ ఏర్పడే అవకాశమే లేదు. చూడండి నెక్స్ట్ ఏమి ఇవ్వడం జరిగింది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి ఈ యొక్క క్వశ్చన్కి ఏ విధంగా వేరియేషన్ ఉంది సార్. ఇక్కడ కూడా బేస్ సంఖ్యల లబ్ధం అయితే ఇవ్వడం జరిగింది, కానీ ఇక్కడ కూడా ఏర్పడే అవకాశం అయితే లేదు కదా సార్ అని. ఈ యొక్క క్వశ్చన్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్స్కి. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే, కానీ బట్ ఇది కన్ఫ్యూజన్ అవుతారు. కానీ మనం ఏమంటే ఇక్కడ 5 ఉంది, బేస్ సంఖ్య 15 వస్తుంది, 20 వస్తుంది, 25 వస్తుంది, 35 వస్తుంది, 45 వస్తుంది, 55 వస్తుంది. కానీ 5's పవర్ ఆఫ్లో ఎక్కువ ఉంటుంది. 2 పవర్స్లో ఏమైనా వస్తాయా? ఏం రావాలి. 2 పవర్ ఆఫ్ 0లో ఉంటే ఆన్సర్ ఏమవుతుంది? 0 అవుతుంది. అందుకే ఇక్కడ జీరోలు అనేది ఏమి ఉండవు. అదేవిధంగా ఇది అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చూడండి ప్రోడక్ట్లో ఏమేమి ఇవ్వడం జరిగింది, బేస్ సంఖ్యల్ని 101 వరకు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ దీన్ని అబ్జర్వ్ చేయాలి. ఈ యొక్క ప్రోడక్ట్ని దీన్ని కూడా మనం డిస్కస్ చేసాం. 128 అంటే ఏ యొక్క పవర్ అనేది కూడా మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ బేసిక్ కాన్సెప్ట్స్లో. అవి కూడా కింద లింక్ అప్ ఇస్తాం ఈ యొక్క వీడియో కింద, అది కూడా మీరు ఒకసారి చూడండి. ఇక్కడ మనం ఏ విధంగా చేయగలుగుతామో ఒకసారి క్లియర్ కట్గా చేద్దాం. ఈ యొక్క క్వశ్చన్ని క్లియర్ చేసిన అంటే మీకు దీనిల మీద కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. అందుకోసం ఈ యొక్క క్వశ్చన్స్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయలేదు, ఈ యొక్క క్వశ్చన్కి అయితే చేయడం జరుగుతుంది. చూడండి ఏ విధంగా రాస్తున్నాం. బేస్ సంఖ్యలు 1 × 3 × 5 × 7 × 9 × 11 × 13 ఇట్లా రాసుకుంటే ఎక్కడ దాకా వెళ్ళాలంట 101 దాకా ఇంటూ 128. చూడండి ఈ విధంగా రాయాలి. అంటే బేస్ సంఖ్య ఎక్కడ వస్తుంది, నెక్స్ట్ ఎక్కడ వస్తుందంటే 15. కానీ మనకి ఏమిటికి ఇంపార్టెంట్ అని అంటే బేసి సంఖ్యల్లో 5లు వచ్చేటివి 2లు వచ్చేటివి మాత్రమే తీసుకోవాలి. బేసి సంఖ్యల్లో 2 వచ్చే అవకాశం అంటే ఎటువంటి పరిస్థితుల్లో లేవు. ఓన్లీ 5's వస్తాయి కాబట్టి 5ని తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి 5ని తీసుకుంటున్నాం, నెక్స్ట్ 15 తీసుకుంటున్నాం, నెక్స్ట్ ఇంకెక్కడన్నా 20 వస్తే అసలు రాదు. 25ని తీసుకుంటున్నాం, 35ని తీసుకుంటున్నాం, 45 అండ్ 55, 65, 75, 85, 95, 105 తీసుకుంటామా? తీసుకోము. ఎందుకనంటే అక్కడ ఇచ్చింది 101 వరకు. ఇంటూ నెక్స్ట్ ఏం చేయాలంటే ఇంటూ 128. వీటి మధ్యన మాత్రమే మనకు
జీరోస్ అనేది ఏర్పడడం జరుగుతుంది. చూడండి, 5ని ఏ విధంగా రాస్తున్నామంటే డైరెక్ట్ ఫైనల్ స్టెప్గా విధానంలో రాసే విధానం ఒకసారి చూడండి. 5గా రాస్తున్నాం. 15 అంటే 5 × 3 రాస్తాం, అంటే 5 ఒకటే తీసుకుంటాం. 25ని ఏ విధంగా రాస్తాం? 5 స్క్వేర్ రాస్తాం. 35ని ఏ విధంగా రాస్తాం? 5 7 35 కాబట్టి 5 ఒకటే తీసుకుంటాం. 45ని ఏ విధంగా రాస్తాం? 5 9 45 కాబట్టి ఓన్లీ 5 తీసుకుంటాం. 55ని ఏ విధంగా రాస్తాం? 11 × 5 55 కాబట్టి 11తో అవసరం లేదు కాబట్టి 5 తీసుకున్నాం. 65ని ఏ విధంగా రాస్తాం? ఇక్కడ ఇంపార్టెంట్. 65 మనకు తెలియదు అనుకో, 13 6 65, 65 కూడా మనకు తెలియదు అనుకో, ఫస్ట్ స్లోగా రాయాలి. ఇది ఎక్కడ వెళ్తుంది అనేది చెక్ చేస్తుంటాం, అది ఎక్కడ కూడా పోదు. ఓన్లీ 15 టేబుల్లో పోతుంది, 15 టేబుల్ అంటాం. 13 టేబుల్లో పోతుంది, అదేవిధంగా 5 టేబుల్లో పోవడం జరుగుతుంది. చూడండి, దీన్ని ఎట్లా రాస్తాం? 5 1 5, 5 3 అంటే 13 5 65. మనకు 13తో అవసరం లేదు, ఓన్లీ డైరెక్ట్ 5 తీసుకోవడం జరుగుతుంది. ఈ 75ని ఏ విధంగా రాస్తామంటే 25 3 75. 25 ముళ్ళ 75 కాబట్టి 25ని 5 స్క్వేర్ రాస్తాం. ఈ 85ని ఏ విధంగా రాస్తాం అనేది కూడా ఒకసారి చూడండి. మీకు రానివి ఎల్సిఎం విధానంలో చేసుకుంటూ వస్తుంది. 5 1 5, రిమైండర్ 3 మిగులుతుంది. 5 ఏళ్ళ 35, 17 5ల 85 అనమాట. మనకి 17తో అవసరం లేదు. జీరోస్ ఏర్పడాలంటే ఓన్లీ 2s అండ్ 5స్తో చేస్తేనే 0 ఏర్పడుతుంది. మనం ఇక్కడ ఏం తీసుకుంటామంటే 5ని తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క 95ని ఏ విధంగా చేయాలనేది ఇక్కడ రాయండి. చూడండి, 5 1 5, 4 మిగులుతుంది, 5 9 అంటే 19 5 ఎంత అంటే 95. ఇక్కడ మనం 19తో సంబంధం లేదు, 5ని తీసుకోవడం జరుగుతుంది. ఈ 128ని చూడండి, ఇది మన 2's పవర్ ఆఫ్లో చెప్పుకోవడం జరిగింది. 2 పవర్ ఆఫ్ 6 ఎంత, 2 పవర్ ఆఫ్ 7 ఎంత, 2 పవర్ ఆఫ్ 8 ఎంత, 2 పవర్ ఆఫ్ 9 ఎంత, 2 పవర్ ఆఫ్ 10 వరకు మనము బేసిక్ కాన్సెప్ట్స్లో ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. 2 పవర్ ఆఫ్ 7 128 వాల్యూ డైరెక్ట్ వేసే విధానంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జామినేషన్లో ఇవన్నీ మీకు టైం సేవ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా బేసిక్ కాన్సెప్ట్స్ మీద మీకు బాగా ఐడియా ఉండాలి అని మనం ప్రతి ఒక్క క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఐడియా లేకపోతే ఎగ్జామ్ హాల్లో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది కూడా మనం చెప్పాం, ఎల్సిఎం ప్రాసెస్ లాగా. ఆ ఎల్సిఎం ప్రాసెస్ని కూడా ఇక్కడే చేయగలుగుతున్నాం. ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి, 2 6 12, 2 4 2 3 2 2 2 1 2 6 2 8 2 4 2 2 2 1 ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7, 2 పవర్ ఆఫ్ 7. చూడండి, జీరోలు ఏర్పడడం ఏ వేటి మధ్యన జరగాలంటే 2s 5s మధ్యలో మాత్రమే జరగాలి. ఆ విధంగా కోసం ఈ స్టెప్ అంతా రాయడం జరిగింది. కానీ ఆన్సర్ని అయితే ఇక్కడ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అని మీరు ఎగ్జామ్ హాల్లోనే థింకింగ్ చేయాలి. ఇక్కడ ఎక్కువ 5s వస్తాయి, కానీ తక్కువ ఉన్న ఏవి అని అంటే 2 పవర్ ఆఫ్ 128 అంటే 2 పవర్ ఆఫ్ 7 ఏదైతే మినిమంలో ఉందో అదే ఆన్సర్. కాబట్టి మనం ఖచ్చితంగా 7 ఆన్సర్ అని డైరెక్ట్గా పెట్టేయాలి. కానీ మీకు ఇప్పుడు ఇది ఎగ్జామ్ హాల్ కాదు కాబట్టి ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, ఇదే క్వశ్చన్ ఈ రెండింటికి మధ్యలో లింకప్ చేసినా కూడా అర్థమైపోతుంది. చూడండి, ఏ విధంగా చేయగలుగుతున్నామో మినిమంలో ఉన్నదే ఆన్సర్ అనమాట. చూడండి, మినిమంని 2 × 5గా తీసుకుంటున్నాం. అంటే 2, 5లో ఏది పవర్లో తక్కువ ఉంటుందో అదే ఆన్సర్. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం? 1 2 4 5 6 7 8 10 11 12. చూడండి, 5 పవర్ ఆఫ్లు ఎన్ని ఉన్నాయంటే 12 ఉండడం జరిగింది. 2 పవర్ ఆఫ్లు ఎన్ని ఉన్నాయంటే 7 ఉండడం జరిగింది. ఏది మినిమం అంటే ఏది తక్కువగా ఉంటే ఏది మినిమంలో ఉంటే అదే ఆన్సర్ అనమాట. ఆన్సర్ ఏంటి అంటే 7. ఈ యొక్క ప్రోడక్ట్లో ఎన్ని జీరోస్ రావడం జరుగుతుంది అంటే 7 జీరోస్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే 7 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం డిస్కస్ చేసే మోడల్ ఏంటంటే మోడల్ నెంబర్ 4. చూడండి, మోడల్కి ఏ విధంగా క్వశ్చన్స్ ఎక్స్టెన్షన్ అవుతున్నాయి అనేది మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. క్వశ్చన్కి ఎంత డెప్త్ లెవెల్ ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఎగ్జామినేషన్స్కి చిన్న క్వశ్చన్లు అయితే వచ్చే అవకాశం అయితే ఆల్రెడీ ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి అయిపోయాయి. ఇప్పుడు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఏ ఎగ్జామ్స్నైనా మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఈ విధమైన క్వశ్చన్లనే
ఎగ్జామ్ హాల్కి రావడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఇలాంటి క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తుండాలి. నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ రాస్తూ ఉంటే మీకు ఈ యొక్క టాపిక్స్ మీద బాగా గ్రిప్ ఉంటుంది. అదేవిధంగా మీరు ఈ నెంబర్ ఆఫ్ టైమ్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు మీకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక 2 days తర్వాత చూసారంటే ఖచ్చితంగా మనం కన్ఫ్యూజన్కి గురి అవుతాం. అందుకోసమే ఎవ్రీడే ప్రతిరోజు ఒక 10 minutes చెప్పిన టాపిక్స్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మీరు వేరే ఎవరి క్లాస్ వినాల్సిన అవసరం లేదు. సంబంధించిన ఆల్ కాన్సెప్ట్స్ అన్నీ ఇంక్లూడ్ చేసి చిన్నగా మీకు అర్థమయ్యే విధానంలో చిన్నగానే అనాలిసిస్ చేసి వెరీ షార్ట్ కట్స్ లాగా, అదేవిధంగా కాన్సెప్ట్ విధానంలో మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలన్నా ఆ విధంగా గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువగా నేను దృష్టి కేంద్రీకరిస్తున్నాను. అదేవిధంగా మీరు ఖచ్చితంగా ఎక్కువ ఫోకస్ పెట్టండి. వేరే క్లాసులు వినాల్సిన అవసరమే లేదు. ఒక్కసారి నా క్లాస్ విని చూడి తర్వాత వేరే క్లాసులు కూడా చెక్ చేసి చూడండి. ఏ లెవెల్ ఆఫ్ మనం క్వశ్చన్స్ చెప్తున్నామో, ఏ లెవెల్ వరకు తీసుకెళ్తున్నామో, అప్ టు మనం యూపీఎస్సీ లెవెల్ వరకు మనం చెప్పే క్లాసెస్ ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఒకవేళ ప్రీవియస్ క్వశ్చన్స్ యూపీఎస్సీలో ఏమైనా ఉంటే మీరు ట్రై చేసి చూడండి. వాటికి కూడా మనం చెప్పిన కాన్సెప్ట్ విధానంలోనే అప్లై చేసిన వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ రాకపోతే మనం ఏం చెప్పామంటే 2 మోడల్ని కలిపి క్లమ్జీ చేసి అది యూపీఎస్సీ క్వశ్చన్లలో రావడం జరుగుతుంది. అవి కూడా యూపీఎస్సీ సంబంధించిన క్వశ్చన్స్ వచ్చినవి కూడా ఏ విధంగా ఎగ్జామినేషన్లో అడిగారో ఆ క్వశ్చన్స్ను కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ మోడల్ నెంబర్ 4. ఇప్పటిదాకా మనం మోడల్ నెంబర్ 3 వరకు డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం మోడల్ నెంబర్ 4 గురించి డిస్కస్ చేద్దాం. ఈ యొక్క మోడల్ నెంబర్ 4 కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్ కూడా ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క క్వశ్చన్స్ని ఏ విధంగా టేకప్ చేస్తామనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా మొదటి క్వశ్చన్ డీల్ చేయబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ లాగే ఉంది కదా సార్ ఇది కూడా, కానీ దీని యొక్క క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్లు చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది ఏ విధంగా ఈజీగా టేకప్ చేయాలనేది. చూడండి, మొదటగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏమున్నాయంటే 2s ఎన్ని ఉన్నాయి, 5s ఎన్ని ఉన్నాయి కౌంట్ చేస్తే సరిపోద్ది. చూడండి, ఇక్కడ 2 అనేది ఒకటి ఉంది, 2 తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ 2 square రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది, 5 అలానే రాస్తున్నాం. నెక్స్ట్ 2 into 3 రాస్తాం, 2 రాసుకున్నాం, 3తో మనకు అవసరం లేదు. నెక్స్ట్ 8 ఉంది, 2 క్యూబ్గా రాస్తాం. నెక్స్ట్ 10 ఏం రాస్తామంటే 2 into 5గా రాస్తాం. చూడండి, ఇవి అన్నమాట మన ఫైనల్ ఆన్సర్. ఏంటంటే మినిమంలో ఉన్నదే తీసుకోవాలా. 2s ఎన్ని ఉన్నాయి, 5s ఎన్ని ఉన్నాయి కౌంట్ చేస్తే సరిపోతుంది. 2s ఎన్ని ఉన్నాయో చూడండి, 1 3 4 4 3 7 8 ఉండడం జరిగింది. 5s ఎన్ని ఉన్నాయంటే 2 ఉండడం జరిగింది. మినిమంలో ఏది ఆన్సర్ ఉంటే అదే ఆన్సరు. మినిమంలో ఉన్నది 2 కాబట్టి ఆన్సర్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. చూడండి ఏ విధంగా టేకప్ చేయగలుగుతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ లాగే చేశారు కదా సార్, ఇదెందుకు మోడల్ నెంబర్ 4లో చెప్పారు, ప్రీవియస్ క్వశ్చన్లోనే ఇది ఇంక్లూడ్ చేయొచ్చు కదా, ఎందుకు మోడల్ నెంబర్ 4 కింద కన్సిడర్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ ఇవ్వడం వరుస సహజ సంఖ్యలను అయితే ఇవ్వడం జరిగింది. వరుస సహజ సంఖ్యలు ఇచ్చినప్పుడు ఫ్యాక్టోరియల్ విధానంలో కూడా తీసుకోవచ్చు. 10 ఫ్యాక్టోరియల్ అంటే 10 into 9 into 8 into 7 ఇట్లా 1 వరకు అర్థం చేస్తాం. ఆ విధంగా చేయడానికి ఉపయోగం ఉంటుంది. కానీ సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇలాంటి పెద్దవి న్యాచురల్ నెంబర్స్ అన్నీ ఇచ్చినప్పుడు మీరు ఏ విధంగా ఎగ్జామ్ హాల్లో చేయగలుగుతారు. ఇప్పుడైతే ఒక చిన్న సిరీస్ ఇచ్చారు కాబట్టి ఈజీగా మనం చేయగలిగాం. అలాంటిదప్పుడు ఇలాంటి పెద్ద సిరీసెస్ ఇచ్చినప్పుడైతే ఎలా చేస్తారు? ఓకే, బేసి సంఖ్యలు ఇచ్చినప్పుడైతే ఈజీగా చేయగలిగాం. అదే సరి సంఖ్యలు ఇచ్చినప్పుడు కూడా ఏ విధంగా ఉంటుందో కూడా డిస్కస్ చేద్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 2ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి ఒకసారి ఈ యొక్క క్వశ్చన్ నెంబర్ 2ని కూడా మీ అందరూ అబ్జర్వ్ చేయండి. చూడండి ఏ విధంగా టేకప్ చేస్తామో. సార్ ఇక్కడ ఇవన్నిటిని మనం ఇప్పుడు చేయాలంటే కష్టం అవుతుంది కదా సార్, ఇప్పుడు మనకి దీనికి వేరే ఈజీ ఒక ప్రాసెస్ చెప్తున్నా. ఈ యొక్క క్వశ్చన్ మీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఈ విధంగా చేసిన ఈ క్వశ్చన్ వస్తుంది అనేది మీకు తెలియాలి. అందుకోసం మొదటిగా నార్మల్ మనం చేసే ప్రాసెస్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్ విధానం ఎలా చేస్తామో చూడండి. వరుస సహజ సంఖ్యలు ఇచ్చినప్పుడు లాస్ట్ నెంబర్ని తీసుకోండి. ఆ లాస్ట్ నెంబర్ని మనకి 2తో డివైడ్ చేయండి. ఎందుకు సార్ 2తో చేస్తున్నారు? 2s 5తో చెక్ చేయాలి. 2తో ఎంత వస్తుందో 5లో ఎంత వస్తుందో చెక్ చేయాలి. 2తో డివైడెడ్ బై చేయాలి, 5తో డివైడెడ్ బై చేయాలి.
ఏదైతే తక్కువ వస్తుందో మినిమంలో ఉన్నదే మన యొక్క ఆన్సర్. చూడండి 2తో డివైడ్ చేస్తున్న 2 6 12, 2 4 8 మన పాయింట్స్లో వచ్చేది అవసరం లేదు. మళ్ళీ నెక్స్ట్ ఆ 64నే డివైడ్ చేయాలి ఏమిటితో 2తో. 2 3 2 2 మరి అదే 32ని డివైడ్ చేయాలి 2తో. 2 1 2 6 మరి ఆ 16ని 2తో. 2 8 మరి ఆ 8ని 2తో. 2 4 మరి ఆ 4ని మళ్ళీ 2తో. 2 2 మళ్ళీ అదే 2ని 2తో అనమాట. 2 1 చూడండి ఇవన్నీ కౌంట్ చేయాలి, ఎన్ని వస్తాయో తీసుకోవాలి. ఓకే చూడండి 64 మీద ఎన్ని వస్తున్నాయి 60, 30, 30 ఒక 40, 40 60 30 90, 90 ప్లస్ ఒక 10 100, 100 ప్లస్ ఒక 10 110, 110 ప్లస్ ఒక 10 110 120, 120 ప్లస్ ఒక 4 124, 124 ప్లస్ ఒక 2 126, 126 ఒక 1 127 రావడం జరుగుతుంది. చూడండి ఏ విధంగా చేయగలిగాం 127 రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు అదే 120 ఇది 129ని 5తో డివైడ్ చేయాలి. మీరు ఎగ్జామ్ వల్ల అయితే డైరెక్ట్గా 5తో చేయొచ్చు, ఎందుకంటే 5తో చేస్తే తక్కువ వాల్యూ వస్తుంది, 2తో చేస్తే ఎక్కువ వాల్యూ వస్తుంది. మనకు తక్కువలో ఉన్నదే ఆన్సర్ కాబట్టి డైరెక్ట్గా 5తో డివైడ్ చేస్తే ఆన్సర్ రావడం జరుగుతుంది. చూడండి 5 2 10 అనమాట. 2 మిగులుతుంది. 5 5 25 మళ్ళీ 25ని మళ్ళీ 5తో డివైడ్ చేస్తే 5 5 25 అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఆ 5ని 5తోనే డివైడ్ చేయాలి. 5 1 5 అనమాట. టోటల్ ఎంత అంటే 25 ప్లస్ ఒక 5 30, 30 ప్లస్ 1 31 రావడం జరుగుతుంది. ఇప్పుడు దేర్ఫోర్ ఆన్సర్ ఏంటంటే మినిమంలో ఉన్నదే ఆన్సర్ కాబట్టి మినిమంలో ఏమైతే ఉంది 2కి ఎంత ఉంది 127 ఇవ్వడం జరిగింది, 5కి ఎంత ఉంది 31 ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఏంటి అని అంటే 31 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. చూడండి ఏ విధంగా టేకప్ చేస్తున్నాం. అదే ఈ యొక్క క్వశ్చన్ కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేద్దాం. చూడండి ఈ యొక్క క్వశ్చన్ని ఇప్పుడు దీంట్లో గరిష్ట సంఖ్య 10 కాబట్టి ఒకసారి 2తో చేద్దాం. 2 5 10 మళ్ళీ 5ని 2తో చేద్దాం. 2 2 4 మళ్ళీ 2ని 2తో డివైడ్ చేస్తే 1 రావడం జరుగుతుంది. టోటల్ 8 రావడం జరుగుతుంది. చూడండి నెక్స్ట్ డైరెక్ట్ 5తో చేస్తే వచ్చేస్తుంది, కానీ ఏ విధంగా చేయగలుగుతున్నాం అనేది మీకు చూపించడం జరుగుతుంది. చూడండి నెక్స్ట్ 8తో చేయాలి. 8 అయిపోయింది, 8 వచ్చినాయి. నెక్స్ట్ 5తో చేయాలి. బై 5 10/5 అంటే 2 అంటే ఆన్సర్ ఏం రావడం జరుగుతుందంటే 2 రావడం జరుగుతుంది. మినిమంలో ఉన్న వాల్యూవే మన ఆన్సర్ కాబట్టి 2 పవర్ ఆఫ్ 8 5 స్క్వేర్ అనమాట. మినిమంలో ఉన్నది ఆన్సర్ ఏంటి అని అంటే 2 అనమాట. ఆన్సర్ ఏంటి అని అంటే 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. చూడండి మనం చేసింది వచ్చిందా లేదా. నార్మల్ ప్రాసెస్ చేసినా వస్తుంది, కానీ ఎగ్జామ్ హాల్లో ఇలాంటి టైం వేస్ట్ చేసేట్టు ఇస్తారు కాబట్టి అలాంటప్పుడు మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే అది ఇదే. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3ని కూడా అబ్జర్వ్ చేసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 3ని చూడి ఏ విధంగా చేయగలిగారు. ఈ క్వశ్చన్ నెంబర్ 3ని కూడా మీరు మన ఒక విధానంలో కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చింది మొత్తం సరి సంఖ్యల లబ్ధంలో ఇవ్వడం జరిగింది కాబట్టి చూడండి అది కూడా ఏ విధంగా చేయగలుగుతున్నాం. చూడండి 1 × 2గా రాయొచ్చు. ఈ 4ని ఏ విధంగా రాయొచ్చు అంటే 2 × 2గా రాయొచ్చు. ఈ 6ని ఏ విధంగా రాయొచ్చు అంటే 2 × 3గా రాయొచ్చు. ఈ 8ని ఏ విధంగా రాయొచ్చు అంటే 2 × 4గా రాయట్లు అప్ టు ఎంత దాకా రాయొచ్చు అంటే ఈ 50ని ఈ 100ని ఏ విధంగా రాయొచ్చు 2 × 50గా రాయొచ్చు. చూడండి ఏ విధంగా చేయగలుగుతున్నాము. ఓకే ఇప్పుడు చూడండి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్లో 2ని కామన్ తీసుకొని వెళ్ళిపోతే ఖచ్చితంగా మనకి ఏం రావడం జరుగుతుంది సహజ సంఖ్యల లబ్ధం రావడం జరుగుతుంది. సహజ సంఖ్యల లబ్ధం వస్తే అప్పుడు చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే మళ్ళీ అది ఇదే ప్రాసెస్. ఓకే అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇందులో చూడండి ప్రతి ఒక్క టర్మ్లో ఒక 2ని కామన్ తీయడం జరుగుతుంది. 2ని కామన్ తీస్తే మొత్తం ఎన్ని 2లు ఉన్నాయంటే 50 ఉండడం జరుగుతుంది. కాబట్టి 2 పవర్ ఆఫ్ 50ని కామన్ తీసినట్లయితే రిమైనింగ్ ఏం మిగులుతా అంటే 1 × 2 × 3 × 4 × and so on 50. చూడండి ఇప్పుడు ఏం రావడం జరిగింది మనకి 50 రావడం జరిగింది. చెప్పాం కదా మనం ఇందాక 50 వచ్చినప్పుడు 2తో చేసే బదులు డైరెక్ట్ 5తో చేసేస్తే మినిమంలో వాల్యూ వస్తుంది కాబట్టి
5తో చేస్తే డైరెక్ట్ 10 వస్తుంది. 10ని 5తో చేస్తే 2 రావడం జరుగుతుంది. 5 2 10, రిమైండర్ 2 మిగులుతుంది. 2ని మళ్ళీ 5తో డివిజన్ చేయడానికి రాదు, రిమైండర్ అనేది 2 వస్తుంది. మొత్తం ఎంత ఉన్నాయంటే 12 ఉండడం జరిగింది. ఆన్సర్ ఏంటి అంటే దేర్ఫోర్ ఆన్సర్ ఏంటి అంటే మినిమంలో ఉన్నది తీసుకోవాలి కాబట్టి ఆన్సర్ మినిమంలో ఏముండడం జరిగింది అంటే 12 ఉండడం జరిగింది. ఓకే, ఈ విధంగా టేకప్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4ని డిస్కస్ చేయబోతున్నాం. ప్రీవియస్ ఎగ్జామినేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్కి వచ్చిన క్వశ్చన్ గురించి ఇప్పుడు టేకప్ చేయగలుగుతున్నాం. చూడండి ఏ విధంగా ఇవ్వడం జరిగిందంటే సున్నాల సంఖ్యను కనుగొనుట 2 × 4 × 6 × 8 × and so on 48 × 50 ఇవ్వడం అయితే జరిగింది. దీన్ని కూడా మనం ఆల్రెడీ థర్డ్ క్వశ్చన్ చేసిన విధానంలోనే దీన్ని అమర్చడం జరుగుతుంది. చూడండి ఏ విధంగా చేస్తున్నామో ప్రీవియస్ క్వశ్చన్ లాగా డైరెక్ట్ 2 కామన్ తీస్తున్నాం. ఇక్కడ 50 ఉందంటే 25 కామన్ అవుతుంది అనమాట. రిమైనింగ్ ఏమొస్తుందంటే 1 × 2 × 3 × and so on × 25 అనమాట. చూడండి ఏ విధంగా చేయగలుగుతున్నామో అందరూ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఏం చేయగలుగుతున్నాం, ఈ యొక్క 25ని మనం ఏం చేయమన్నాం, 5తో చేయమన్నాం. 5ని డివైడ్ చేస్తే 5 5s 25. నెక్స్ట్ మళ్ళీ 5ని మళ్ళీ 5 1s 5 క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. టోటల్ ఎన్ని జీరోస్ వస్తాయంటే 6 రావడం జరుగుతుంది. మినిమంలో ఉన్నది ఆన్సర్ కాబట్టి మినిమంలో మనకి ఏముందనంటే 6 ఉండడం జరిగింది. ఆన్సర్ ఏం రావడం జరుగుతుందంటే 6 రావడం జరుగుతుంది. ఆప్షన్లో ఏ ఆప్షన్ ఉందంటే సి ఉండడం జరిగింది. ఆప్షన్ సి ఫర్ క్రికెట్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, క్వశ్చన్ నెంబర్ 6 చేసి ఈ యొక్క మోడల్ 4ని కంప్లీట్ చేయాలి. ఇందాక మనం క్వశ్చన్ నెంబర్ 4 వరకు చూసాం మోడల్ నెంబర్ 4లో. అదేవిధంగా ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 5ని డిస్కస్ చేయబోతున్నాం. చూడండి ఈ యొక్క దాన్ని ఏ విధంగా డిస్కస్ చేయొచ్చు. చూడండి ఇదే విధంగా రాయొచ్చు అనేది చూడండి 10 × 1గా తీసుకోవచ్చు. 1 × 10, 2 × 10, 3 × 10 ఇట్లా సో 1 × 10 × 100గా తీసుకోవచ్చు. చూడండి దీన్ని ఏ విధంగా రాయగలుగుతున్నామో అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు ఇందులో అన్నిట్లో కామన్ ఏం తీయొచ్చు అంటే 10ని తీయొచ్చు. ఆ విధంగా 10ని మనం చేసినట్లయితే ఓకే సారీ మైక్ సరిగా ఓకే ఈ అందులో అన్నిటిని 10 కామన్ తీయొచ్చు. చూడండి 10 కామన్ తీసినట్లయితే 1 × 2 × 3 × and so on × 100 అనమాట. 10కి కామన్ తీయడం జరిగింది. 10⁻100 అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి దాంట్లో 10 తీసుకుంటూ వచ్చినాం మొత్తం కాబట్టి 100 టైమ్స్ కాబట్టి 10⁻100 మిగతా రిమైనింగ్ ఇదంతా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం చేసిన ఆల్రెడీ ప్రీవియస్ ప్రాసెస్ లాగే ఇది కూడా ఉండడం జరుగుతుంది. చూడండి అబ్జర్వ్ చేయండి ఏ విధంగా ఉంటుందనేది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ 100 ఉండడం జరిగింది. 100ని ఏమిటితో డివైడ్ చేయమన్నామంటే 5తో డివైడ్ చేయడం అన్నాం. 5ని డివైడ్ చేస్తే 20 రావడం జరుగుతుంది. 20 వచ్చిన తర్వాత మరీ 20ని 5తో చేస్తున్నాం. 5 4s 20. ఇంకా రిమైనింగ్ ఏమైనా పోతున్నాయా? ఏమీ పోయే అవకాశం అయితే లేదు. ఇక్కడ మనకి ఏ విధంగా ఏర్పడడం జరిగింది అంటే ఈ యొక్క దాన్ని మొత్తం ఎంత అంటే 124 అవుతుంది. ఇవి మొత్తం ఎంత అంటే 5తో ఏర్పడింది. మినిమంలో 24 ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఏ విధంగా ఉందనేది ఇది కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి 10 ఉండడం జరిగింది. ఇక్కడ మనకి 2లో లేదు, 5లో లేదు, 10లో ఇచ్చారు కాబట్టి దాన్ని ఏ విధంగా స్ప్లిట్ చేయొచ్చానంటే 2 × 5గా రాసి హోల్ పవర్ ఆఫ్ 100 పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకు 5కి ఎంత రావడం జరిగిందంటే 24 రావడం జరిగింది. చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఏం రాస్తామంటే 2⁻100 రాస్తాం, ఇంటూ 5⁻100 రాస్తాం, ఇంటూ 5⁻24 రాయడం జరుగుతుంది. సరే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఓన్లీ 5s మాత్రమే రాసాం. ఇక్కడ ఇంకా 2s కూడా ఉన్నాయి కదా సార్, ఆ 2sను కూడా ఇక్కడ మనం క్లమ్జీ చేయాలి. చూడండి 2sని ఏమిందంటే 100/2తో చేస్తే 50 రావడం జరుగుతుంది. 50ని ఆఫ్ చేస్తే 25 రావడం జరుగుతుంది. 25ని ఆఫ్ చేస్తే 24 అవుతుంది కాబట్టి 12 అవుతుంది. మన పాయింట్స్లో వచ్చేది అవసరం లేదు. మరి నెక్స్ట్ 12ని 2తో చేస్తే 6 అవుతుంది. ఆ 6ని 2తో చేస్తే 3 అవుతుంది. 3ని 2తో చేస్తే 1 అవుతుంది.
2 1s are 2 అంటే రిమైనర్ మనకు అవసరం అయితే లేదు. ఇక్కడ చూడండి ఇవన్నిటిని కూడా మనం యాడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేస్తే మళ్ళీ మనకి ఏమొస్తాయంటే 2 పవర్ ఆఫ్స్లో వస్తాయి. సరే ఇంతకుముందు ఓన్లీ 5 ఒకటే చేయమన్నారు, ఎందుకు సరే ఇక్కడ 2ని కూడా చేస్తున్నారంటే ఇక్కడ 10 ఉండడం వలన ఈ 10 అనేది లబ్ధంలో 2 into 5 రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఓన్లీ 5s ఒకటే కనుక్కున్నాం, 2s ఎన్ని వస్తాయి అనేది మీరు ఇమాజినేషన్ చేస్తే ఆల్రెడీ ఇక్కడ ఇవన్నీ యాడ్ చేస్తే 124 కన్నా ఎక్కువ అయితే అయిపోతుంది. అలాంటప్పుడు ఇది యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఎగ్జామ్ హాల్లో లేదు, కానీ ఇప్పుడైతే ఒకసారి చేయడం జరుగుతుంది. చూడండి 50 + ఒక 20 70, 80, 80 ఒక 10 90, 95, 95 ఒక 2 97, 97 అయితే రావడం జరిగినాయి. ఏంటి అవి అంటే 2s అన్నమాట. చూడండి టోటల్ ఎంత అవుతున్నాయి అనేది 2s అనేది 197 అవుతున్నాయి. ఇక్కడ ఒక 100, ఇక్కడ ఒక 97. నెక్స్ట్ 5s అనేది ఏమవుతున్నాయంటే ఇక్కడ ఒక 100, ఇక్కడ ఒక 24, 124 అవుతున్నాయి జరుగుతున్నాయి. అంటే మనం ఏం చేయాలంటే మినిమంలో ఉన్నది తీసుకోవాలి. కాబట్టి మినిమంలో ఏముంది అంటే 124 అయితే ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఏమవుతుందంటే 124 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అనమాట. చూడండి ప్రీవియస్ క్వశ్చన్స్కి ఈ యొక్క క్వశ్చన్కి ఏ విధంగా ఎక్స్టెన్షన్ అయ్యింది అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. సార్ ఓన్లీ 5తోనే చేసుకుంటూ వెళ్ళిపోమని చెప్పారు, 5 ఒకటే మా ఎగ్జామ్ హాల్లో చేస్తామంటే సరిపోదు. ఇక్కడ ఎందుకంటే 10 అనేది 2 into 5 లబ్ధంగా రాయాలి. రాసినప్పుడు ఇక్కడ మనకి గరిష్ట వాల్యూ 5లో వస్తున్నాయా 2లో వస్తున్నాయా అనేది చెక్ చేయాలి. అందులో మినిమం ఉన్నదే మన యొక్క ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూడండి 6th క్వశ్చన్. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ అట్ ది ఎండ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ 50 ప్రైమ్ నెంబర్స్. ఆల్రెడీ మనం ప్రైమ్ నెంబర్స్ గురించి క్లాస్లో క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ప్రీవియస్ క్లాస్ని ఎవరైతే చూశారో వాళ్ళకి ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. చూడండి ఏ విధంగా చేయగలుగుతున్నామో. ప్రైమ్ నెంబర్లు అంటే ఏ విధంగా స్టార్ట్ అవుతాయంటే 2 3 5 7 11 13 అట్లా అప్ టు రావడం జరుగుతుంది. అప్ టు ఎక్కడ దాకా అంటే 50 ప్రైమ్ నెంబర్స్. మనకి ఇవి కూడా అవసరం లేదు, ప్రైమ్ నెంబర్స్ రాయాల్సిన అవసరం అయితే లేదు. ప్రైమ్ నెంబర్స్ ఏమిటితో స్టార్ట్ అవుతాయి అనేది కూడా మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. 1 లేదా 3 లేదా 7 లేదా 9తో ఎండ్ అవుతుంటాయి ప్రైమ్ నెంబర్ని. అలానే గుర్తుపెట్టుకోవాలి, అన్ని 9లు 7లు 5లు 7లు 3లు వచ్చేటివన్నీ ప్రైమ్ నెంబర్లే సార్ అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో దగ్గర ప్రైమ్ నెంబర్స్ గురించి 1 hour వరకు మనం డిస్కస్ చేయడం జరిగింది. అది కూడా ఒకసారి మీరు చూసినట్లయితే ఇప్పుడు మనం 1 3 7 9 అనేది ఎందుకు అన్నాం అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి ఈ యొక్క క్వశ్చన్ని ఏ విధంగా టేకప్ చేయాలనేది. ఇప్పుడు మనకి 2 into 5లో ఉన్న మాత్రమే జీరోస్ ఏర్పడతాయి. ఈ యొక్క ప్రైమ్ నెంబర్లో ఒకసారి మాత్రమే 2 రావడం జరుగుతుంది. మిగతా అంతా 2 into 5 మధ్యలో మాత్రమే జీరో ఏర్పడడం జరుగుతుంది. 5 అనేది పవర్లో సంథింగ్ పెద్దగా వస్తుంది, 2 అనేది ఖచ్చితంగా ఒకటే రావడం జరుగుతుంది. మన ఆన్సర్ నెక్స్ట్ 5ని కౌంట్ చేసుకుంటూ కూర్చుంటే ఎగ్జామ్ హాల్లో టైం వేస్ట్ అవుతుంది. మీరు ఆల్మోస్ట్గా అర్థం చేసుకోవాలి, మినిమంలో ఉన్నదే ఆన్సర్ కాబట్టి మినిమంలో 1 కన్నా ఇది ఇంకెక్కువ వస్తుందంటే దానికి అనుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏ సంఖ్య వస్తుందంటే పెద్ద సంఖ్య వస్తుందనేది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. అంటే మినిమంలో ఏ ఆన్సర్ ఉందంటే 1 ఉండడం జరిగింది, ఆన్సర్ 1 పెట్టేస్తే సరిపోతుంది. చూడండి ఈ విధంగా టేకప్ చేయాలి. థ్యాంక్ యూ.